హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈ వీడియోలో మనం ఐలెట్ బటన్ని ఎలా ప్రెస్ చేసుకోవాలో చూడబోతున్నాం. మరి ఎంత జాగ్రత్తగా చేసినా అప్పుడప్పుడు ఈ స్నాప్ బటన్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇన్ కేసు మీరు ఈ వీడియో మొత్తం చూస్తే కనుక మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మరి దానికోసం ప్లయర్ ఇంకా బటన్స్ని రెడీగా పెట్టుకోవాలి. ఈ బటన్స్లో మనకి 3 వెరైటీస్ కనిపిస్తాయి. ఒకటి స్పైక్, మేల్, ఫీమేల్ బటన్స్, ఇలా 3 ఉంటాయి. అంటే మేల్కి ఫీమేల్కి మనం అటాచ్ చేస్తాం. దానికి కింద సపోర్ట్ లాగా స్పైక్స్ ఉంటాయి. మేల్కి ఒకటి, ఫీమేల్కి ఒకటి. దాని కింద మనం ప్రెస్ చేసుకోవాలి. మరి ఈ 2 బటన్స్ అంటే మేలు ఫీమేల్ని మనం అటాచ్ చేసిన తర్వాత అటు సైడు ఇటు సైడు స్పైక్ని అటాచ్ చేసుకోవాలి. దీన్ని ఒక సెట్ అంటారు. ఈ విధంగా మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం మేలు ఫీమేల్ బటన్ని ప్రెస్ చేసి చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఇవి 2 కూడా మనకి ఫిట్ అవ్వదు. అలాంటప్పుడు మనం వేరే బటన్ని ప్రెస్ చేయాలి. ఇది పట్టట్లేదు కదా అని పడేసే అవసరం లేదండి. ఇందులో అన్నీ కొంచెం డిఫరెంట్ సైజు ఉంటాయి కాబట్టి ఇన్ కేసు ఆ మేల్ ఫీమేల్కి ఫిట్ అవ్వకపోతే ఇంకొక దానికి ఫిట్ అవుతుంది. ఇక్కడ మరి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. దీన్ని మేల్ అంటాము, పక్కది స్పైక్, ఇది వచ్చి ఫీమేల్ బటన్. చూస్తున్నారు కదా, ఇలా సెట్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఒక మేల్కి స్పైక్, ఫీమేల్కి స్పైక్, ఇలా 2 అటాచ్ చేసుకోవాలి. మేల్ ఫీమేల్కి అటాచ్ చేస్తే అటొక సైడు ఇటొక సైడు స్పైక్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఇక్కడ ప్లయర్ చూస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఉంది. అక్కడ లాక్ సిస్టమ్ ఉంది. ఇలా కిందకి పెట్టేస్తే కనుక మీరు లాక్ అయిపోతుంది. దాన్ని పైకి అంటే కనుక ఇలా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ బటన్ చూస్తే ఒక గుంటలాగా అనిపిస్తుంది కదా, ఈ సాకెట్లో మనం స్పైక్ని పెట్టేసుకోవాలి. దానికి ఆపోజిట్లో ఇక్కడ మనం మేల్ కానీ ఫీమేల్ బటన్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇలా గుంటలాగా ఉంది కదా, అందులో నేను స్పైక్ని పెడుతున్నాను. స్పైక్కి ఆపోజిట్లో మనకి మేల్ బటన్ రావాలి. మరి ఇలా మనం పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. మరి ప్రెస్ చేసుకునేటప్పుడు మనకి పైన అన్ని మేల్ బటన్స్ రావాలి, కింద అన్ని ఫీమేల్ బటన్స్ రావాలి. అది మనం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రెస్ చేసేటప్పుడు ఆ రింగ్ లాంటిది, అంటే మనకి స్పైక్స్ ఉంది కదా, ఆ రింగ్ మనకి పైకి వచ్చేటట్టు ఇంకా మేల్ కిందకి వెళ్ళేటట్టు ప్రెస్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇలా మనం డ్రెస్ని తిప్పుకుని మన వైపు ఇప్పుడు టేప్తో మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో దాని ప్రకారం ఇలా మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న దాన్ని తీసుకుని వెళ్ళి ప్రెస్ చేసుకోవాలి. మరి ఇక్కడే చాలామంది మిస్టేక్ చేసేస్తారు. మనం దాని పొజిషన్ ఎలా పట్టుకున్నామో అది కేర్ఫుల్గా చూసుకుని మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేసేటప్పుడు రింగ్ పైకి ఉండాలి, ఇంకా మేల్ బటన్ వచ్చి కిందకు ఉండాలి. అది కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు గట్టిగా పట్టుకుని ఒక్కసారి ప్రెస్ చేసేస్తే 2-3 నిమిషాలకి మంచిగా టైట్గా అయిపోయి ఫిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మనం చేసుకోవాలి. అలా అన్ని బటన్స్ కూడా ఫిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మనం పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ గ్యాప్లో వేసుకున్నాను. 2 లేదా 3 ఇంచెస్ గ్యాప్లో మనం ఇలా మార్క్ చేసేసుకుని అన్నీ ఫాస్ట్గా ప్రెస్ చేసేసుకోవాలి. మరి ప్రెస్ చేసేటప్పుడు ఒకసారి మనం ఏ పొజిషన్లో పెట్టామో ప్లయర్ చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రమే ప్రెస్ చేయాలి, లేకపోతే ఫ్యాబ్రిక్ ఖరాబ్ అయిపోతుందండి. అందుకే కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇలా అన్నీ మనం ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద ప్రెస్ చేసుకోవాలి. కింద అన్నీ కూడా మనకి ఫీమేల్ బటన్ రావాలి. తర్వాత మనం డ్రెస్ని మన వైపు తిప్పుకోవాలి. ఇలా ఫస్ట్ మనం మేల్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఫీమేల్ బటన్ని ప్రెస్ చేసుకుంటే కనుక మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో పైన బటన్కి కింద అదే విధంగా మార్క్ చేసుకుని అక్కడ ప్రెస్ చేసుకుంటే మనకి ఎగుడు దిగుడు లేకుండా క్లియర్గా వస్తుంది. అంతేకాకుండా మనం ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు ప్లయర్ తీసుకుని ఇందులో బటన్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఇలా డీప్గా ఉన్న దాంట్లో మనం స్పైక్ పెట్టేసుకోవాలి. దానికి ఆపోజిట్లో మనం ఫీమేల్ బటన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మనం చేసుకునేటప్పుడు మనకి బటన్ కరెక్ట్గా ఫిక్స్ అవ్వకపోతే కనుక ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మనం తీసి దాన్ని రివర్స్లో పెట్టేస్తే కనుక మనకి మంచిగా ఫిక్స్ అవుతుంది. ఇలా మనం చేసుకున్న తర్వాత ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ప్లయర్ పెట్టుకుని
కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రెస్ చేయాలి. ఈ విధంగా మనం చేసుకోవాలి. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేల్ ఫీమేల్ బటన్ ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు మరి ఫిక్స్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అది చూడకుండా మనం చేసేస్తే కనుక ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వదు, అప్పుడు పట్టదు. మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలి. మరి అలా ఓపెన్ చేసినప్పుడు మనకి క్లాత్ పాడైపోతుంది. కాబట్టి ఇది కూడా కేర్ఫుల్గా చూసుకుని మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని అన్నీ కూడా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మరి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇలా మనం కన్ఫ్యూజన్ లేకుండా చేసేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా మంచిగా వచ్చేస్తుందండి. మరి ఈ బటన్స్ పిల్లల డ్రెస్సులకి వేస్తే కనుక మనం వాళ్ళకి వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ కష్టం లేకుండా ఈజీగా వాటిని రిమూవ్ చేసేయవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.